ఓం నమో వెంకటేశాయ. మకర లగ్నం, మకర రాశి. ఈ యొక్క మకర లగ్నానికి లగ్న మరియు ద్వితీయాధిపతి అయిన శనేశ్వరుడు ఈ యొక్క 2వ స్థానంలో ఉండడం వల్ల కుటుంబాభివృద్ధి మరియు ఆకస్మిక ధనప్రాప్తి, ధనపరమైన వ్యావహారికపరమైనటువంటి విజయాలు లభించడం లాంటి పరిణామాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు, తీర్పులు వచ్చే అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు ఇట్లాంటివి బాగా పెంపొందే అవకాశం ఉంటుంది. అలాగే లాభాభివృద్ధి, ఆకస్మికమైనటువంటి ధనపరమైన వ్యావహారికపరమైనటువంటి లాభాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మాటతీరు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతుంది. భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క శనీశ్వరుడు లాభస్థానాన్ని చూడడం వల్ల లాభాభివృద్ధి మరియు అనుకోని విధంగా కొన్ని లాభాలు లభించే అవకాశాలు అధికంగా ఉంటాయి కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే ఈ యొక్క లగ్నానికి తృతీయ మరియు వ్యయాధిపతి అయినటువంటి గురు భగవాన్ 4లో ఉండడం వల్ల భూపరమైన చిన్న చిన్న లిటికేషన్స్ ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడప్పుడు సుఖ సంతోషాలు దెబ్బతినడము, అప్పుడప్పుడు వాహన గండాలకి, ప్రమాదాలకి ఇట్లాంటి వాటికి గురయ్యే అవకాశం ఉన్నది. అలాగే వృత్తిపరంగా మానసికమైన ఒత్తిడి, టెన్షన్స్కి అధికంగా గురి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ యొక్క పనులన్నీ కూడా సకాలంలో సాధించగలుగుతారు. అలాగే ఈ యొక్క గురువు యొక్క పాపదృష్టి అష్టమ స్థానం మీద ఉండడం వల్ల చిన్న చిన్న న్యాయపరమైన లిటికేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. గురు దశలు, అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు అధికంగా ఉంటాయి. అలాగే అనవసరమైన ఖర్చుల వల్ల ధన నష్టం, అనవసరమైన ప్రయాణాల వల్ల ధన నష్టం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. వీసా, పాస్పోర్ట్ మంజూరయ్యే విషయాల్లో స్వల్పమైన జాప్యం, అలాగే ఈ యొక్క విదేశాల కోసం వెళ్ళాలని ప్రయత్నించే వాళ్ళకు కూడా స్వల్పమైన ఆలస్యం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే కనుక, సరైన పరిహారాలు కూడా చేసుకుని నిర్ణయాలు తీసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ లగ్నానికి చతుర్థ మరియు లాభాధిపతి అయినటువంటి కుజ భగవానుడు లగ్నంలోనే ఉండడం వల్ల అప్పుడప్పుడు కోపతాపాలకి అధికంగా గురి అవ్వడం, శత్రురోగ రుణాది పీడలు అధికంగా కలగడం, భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ తగ్గడము, అలాగే వాహన గండాలకి, ప్రమాదాలకి గురయ్యే అవకాశము, అలాగే వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకి వివాహపరమైన ఆలస్యాలు మరియు న్యాయపరమైన ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే పెద్దవాళ్ళ యొక్క మరియు మీ హితం కోరుకునే వాళ్ళ యొక్క మరియు క్లోజ్ ఫ్రెండ్స్ యొక్క సహాయ సహకారాలు, సలహాలు తీసుకున్నట్లయితే కనుక ఈ యొక్క దోష ప్రభావాల నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఈ యొక్క 16వ తారీఖు నుంచి ఈ యొక్క కుజుడు 2వ స్థానంలోకి వెళ్ళడం వల్ల కుటుంబపరమైన ఇబ్బందులు, చికాకులు ఎక్కువగా ఉండడము, అలాగే చిన్న చిన్న లిటికేషన్స్ క్రియేట్ అవ్వడము, విద్యార్థులకు స్వల్పంగా మెరిట్ మార్కులు తగ్గడము ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు అష్టమ ఈ యొక్క భాగ్యస్థానాన్ని కూడా కొద్దిగా కుజుడు చూడడం వల్ల కొన్ని అవకాశాలు కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక ఈ యొక్క సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఈ యొక్క మకర లగ్నానికి పంచమ మరియు దశమాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఈ యొక్క మకర రాశిలోనే ఉండడం వల్ల స్టామినా, ఇమ్యూనిటీ పెరగడం, శుక్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే వివాహపరంగా వరుడైతే అనుకూలమైన వధువు అయితే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శుక్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే తొందరగా వివాహం అయ్యే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా ప్రేమానురాగాలు, అన్యోన్యత, ఆప్యాయత ఇట్లాంటివి పెంపొందే అవకాశం ఉంది. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని, ఒకళ్ళకొకళ్ళు సహకరించుకొని, ఒకరున్నతికి ఒకళ్ళు తోడ్పడతారు. అలాగే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు బాగా మెరుగుపడతాయి. మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్ కూడా మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే వ్యాపారాలు కూడా బాగా రాణిస్తాయి, మంచి లాభాలు కూడా గడించగలుగుతారు. అలాగే వృత్తిపరంగా కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు మరియు ట్రాన్స్ఫర్స్ ఇట్లాంటివి
అనుకూలంగా లభించే అవకాశం ఉంది. విద్యార్థులకి విద్యలో మార్కులు ఎక్కువగా వస్తాయి. అలాగే ఈ యొక్క శుక్రుడు కొద్దిగా లావుకి కారణం కాబట్టి స్వల్పంగా లావు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. ముఖ్యంగా శుక్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ యొక్క శుభ పరిణామాలని అనుకూల ఫలితాలని పరిపూర్ణంగా పొందగలుగుతారు. అలాగే ఈ శుక్రుడు ఈ యొక్క 15వ తారీఖు నుంచి ఈ యొక్క కుంభరాశులకు మారుతుండడం వల్ల కుటుంబాభివృద్ధి మరియు కుటుంబంలో వ్యక్తుల మధ్య ప్రేమ ఆప్యాయతలు ఇట్లాంటివి పెరగడము, అలాగే ఆకస్మిక ధన ప్రాప్తి మరియు సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు ఇట్లాంటివి పెరగడం, దానివల్ల లాభాలు గడించడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే ఈ యొక్క లగ్నానికి షష్ఠ మరియు భాగ్యాధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి శుభ పరిణామాలని అనుకూల ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క బుధుడు కుంభరాశిలో ఉండడం వల్ల కొద్దిగా ఆకస్మిక ధనలాభాలు, లోన్లు తొందరగా మంజూరు అవ్వడం మరియు శత్రురోగ రుణాది పీడలు బుధ దశలు అంతర్దశలు నడిచినట్లయితే తక్కువగా ఉండడం, నిల్వధనం, భాగ్యాభివృద్ధి, అనుకూల విధంగా అదృష్టం కలిసి రావడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ బుధుడు ఈ యొక్క 8వ తారీఖు నుంచి 3వ ఇంట్లోకి వెళ్తూ ఉండడం వల్ల కొద్దిగా మాటపరమైన అభివృద్ధి, సభలలో బాగా ప్రసంగించగలగడం, ధనాభివృద్ధి, భాగ్యాభివృద్ధి ఇట్లాంటివి బాగా ఎక్కువగా జరగడం లాంటి శుభ పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే 4వ స్థానంలోకి ఈ యొక్క బుధుడు 26వ తారీఖు నుంచి వెళ్ళడం వల్ల కొద్దిగా వాహన గండాలు, ప్రమాదాలు ఇట్లాంటివి తగ్గే అవకాశం ఉంది. వృత్తిపరంగా కూడా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల మీరు ఎక్కువ బెనిఫిట్ పొందగలుగుతారు. ఈ సమయంలో గనక మీరు ప్రమోషన్స్ కోసం ట్రై చేసినట్లయితే తొందరగా ప్రమోషన్స్ లభించే అవకాశం అధికంగా ఉన్నది. అలాగే ఈ యొక్క లగ్నానికి సప్తమాధిపతి అయినటువంటి చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి అశుభ ఫలితాలని, వ్యతిరేకమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే తీసుకునే నిర్ణయాల తడబాటు, మానసిక ఒత్తిడికి అధికంగా గురవడం, సరైన సమయానికి సరైన సలహాలు ఇచ్చేవాళ్ళు పక్కనే లేకపోవడం వల్ల కొన్ని నష్టాలు ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ యొక్క సమస్యల నుంచి బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో అది తొందరగా సాధించగలుగుతారు. అలాగే అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ లగ్నానికి యోగించరు కాబట్టి మిశ్రమ ఫలితాలను ఇస్తారు. కాబట్టి సూర్యదశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరిస్తే కనుక అన్ని పరాలుగా మంచి జరిగే అవకాశం ఉంది. కుటుంబపరమైన చిక్కులు, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే కొద్దిగా కోపతాపాలు గురవడం, కొద్దిగా అప్పుడప్పుడు చిన్న లిటికేషన్స్ ఇబ్బందులు క్రియేట్ అవ్వడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 15వ తారీఖు నుంచి కొద్దిగా మాట వల్ల సమస్యలు, మరి డబ్బులు ఖర్చు అవ్వడం, ఎక్కువ ఖర్చు అవ్వడం లాంటి పరిణామాలు సూర్యుడు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. అలాగే ఈ లగ్నానికి 3వ ఇంట్లో రాహు, అలాగే 9వ ఇంట్లో కేతువు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ తర్వాత వచ్చినట్లయితే ఈ ఇరువురు కూడా అద్భుతంగా యోగించి లాభించి అనుకూలమైన ఫలితాలను, శుభ పరిణామాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. మాటలు, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా మెరుగుపడతాయి. సభల్లో బాగా ప్రసంగించగలుగుతారు. మరియు భాగ్యాభివృద్ధి, నిల్వధనం పెంపొందుతుంది. దైవికమైన బలం, శక్తి పెంపొందుతుంది. అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనే కాకుండా అనుకోని పనులు కూడా పూర్తయ్యి మీ చేతికి ధనం లభించే అవకాశం ఉంటుంది. అలాగే పూర్వీకులకు సంబంధించిన ఏమైనా ఆస్తి సంబంధించిన వ్యవహారాలు ఉంటే అవి, స్థలాలకు సంబంధించిన వ్యవహారాలు అయితే అవి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ధనపరమైనగా కూడా కొన్ని సెటిల్మెంట్ చేసుకునే ఉంటే కనుక అవి కూడా సెటిల్ అయ్యి చేతికి కొంచెం ధనం లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక మీకు ముందరగా కనుక రాహు మహాదశ అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక మాట వల్ల సమస్యలు, సోదరి వర్గీయులతో, తండ్రి వర్గీయులతో విభేదాలు, ధనపరమైన ఖర్చులు అధికంగా కావడము మరియు ఇట్లాంటి వ్యతిరేక ప్రభావాలు, ఫలితాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక ఈ దోష ప్రభావం నుంచి బయటపడి వీరున్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు. దైవికమైన బలం, శక్తి పెంపొందించుకుని ఈ దోష ప్రభావం నుంచి బయటపడాలనుకుంటే కనుక మీరు రెగ్యులర్గా కూడా ఈ యొక్క పార్వతీదేవి యొక్క పారాయణ కానీ, లేకుంటే స్తోత్ర పారాయణ కానీ, లేకపోతే పార్వతీదేవికి కుంకుమార్చన చేయించుకోవడం వల్ల కానీ ఇట్లాంటి పరిహారాలు చేయడం వల్ల దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే నెయ్యన్నం పార్వతీదేవికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించడము, అలాగే ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 21 సార్లు ప్రతిరోజు జపించడము, అలాగే
శనగలు మరియు ఈ యొక్క ఉలవలు రెండు కలిపి గురువారం బెల్లంతో పాటు బాగా మెత్తగా ఉడకబెట్టి ఆవుకు తినిపిస్తూ ఉండడము, ఇట్లాంటి పరిహారాలు ఆచరించడం వల్ల వీరి దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరున్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు. శుభం.